ప్రస్తుతం మనతో జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అదేవిధంగా ప్రముఖ న్యాయవాది కన్నా రజనీ గారు అయితే ఉన్నారు. చెప్పండి రజనీ గారు, తాజాగా ముఖ్యమంత్రి గారి మీద ఏదైతే జరిగిన రాళ్ల దాడి మీద కూడా మీరు చాలా ఛానల్స్కి ఆల్రెడీ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేశారు. నా పాయింట్ ఏంటంటే, ఒక్క ముఖ్యమంత్రి గారి బస్సు యాత్రతో రాష్ట్రంలో ఉన్న పర్యావరణానికి చేటు జరిగే పరిస్థితి కనిపిస్తుంది. ఆయన పులివెందుల నుంచి ఇప్పుడు శ్రీకాకుళం వెళ్ళే దారి పొడవుతో కూడా చెట్లను అయితే అక్కడికక్కడ నరికి వేస్తున్న పరిస్థితి. ఇలాంటి క్రిటికల్ సమయంలో, ఇలాంటి ఎండాకాలంలో చెట్లు లేకపోతే చాలా ఇబ్బంది పడే పరిస్థితి. ఎలా చూడొచ్చు అంటారు? చెట్లని నరికి వేయద్దని కూడా ఇంకో పక్క కోర్టులు చెప్తున్నప్పటికీ ఎందుకు ముఖ్యమంత్రి గారి పేరుని అడ్డం పెట్టి ఎందుకు నరికేస్తున్నారంటే మీరేం చెప్తారు సార్? పురాతన కాలం నుంచి అశోకుడు రోడ్డుకి ఇరుపక్కల చెట్లు నాటిచ్చాను అనేది మనం చిన్నప్పుడు పుస్తకాల్లో చదువుకుని ఉంటాం. దాని అవసరం ఏంటంటే పోయే వాళ్ళం ఈరోజు మనం వచ్చి ఇక్కడ ఒక చెట్టు కింద ఎందుకు వీడియో తీసుకోగలుగుతున్నాం, రోడ్డు మీద ఎందుకు నుంచోలేని పరిస్థితుల్లో ఉన్నాం అంటే, ప్రకృతిని ఇబ్బంది పెడితే రుద్ర రూపం దాలుస్తాడు అని బాలకృష్ణ ఒక సినిమాలో ఉంది చూడండి. అట్లా ఈరోజు ఋషికొండకి బోడిగుండు కొట్టించాడా అంటే, పురాతన కాలం నుంచి ఉన్నటువంటి ఎర్రమట్టి దిబ్బలు ఇబ్బంది పెడుతున్నాడా, చెట్లు నరికిచ్చేస్తున్నాడా, పర్యావరణాన్ని పూర్తిగా కాలుష్యం చేసి పడేస్తున్నాడా, రోడ్ల మీద బార్కెట్లు, ఇనప బార్కెట్లు కట్టడానికి రోడ్డుకి హోల్స్ వేసేస్తున్నాడా, ఎంత దారుణంగా పరదాలు కట్టుకొని దాక్కొని వెళ్ళే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, బుల్లెట్ రూఫ్ బస్సు ఎక్కే ముఖ్యమంత్రి వర్యులు, 6 దాటితే చీకటేమో బహుశా బయటికి రాని ముఖ్యమంత్రి వర్యులు, మరేంటమ్మా పాపం ఎలిగేషను లేకపోతే కొంచెం కాంప్లికేటెడ్ ఏరియా అయిన సింగనగర్కి ఎందుకు వచ్చారు? ఆ ఏరియాలో ఎప్పుడో పురాతన కాలంలో ఇబ్బంది ఉండేదేమో, ఇప్పుడు కూడా అదే రకమైన వాతావరణంతో ఇదిగో వీళ్ళే కొట్టుండొచ్చు, వీళ్ళ గతంలో కేసులు ఉన్నాయంటూ ఇప్పుడు ఒక 4 తెచ్చారు, తర్వాత ఒక 40 మందిని తేబోతున్నారు. ఒక రాయి 2 సూటిగా ఎలా కొట్టిందో మాకు తెలియటల్లా. ఇంకా ఏంటంటేనండి, సుజనా చౌదరి గారి క్యాన్వాయిన్కి నేను అక్కడక్కడే తిరుగుతూ ఉన్నాను. ఆయన మొదటి నుంచి మా అందరికీ ఒక రోల్ మోడల్ లాంటి వ్యక్తి. అయితే ఏమో జగనన్న గారి మీద వ్యతిరేకంగా మాట్లాడుతుంది, భవానీపురం నుంచి గురు చూసి సింగనగర్కి వచ్చేలా రాయేసి కొట్టింది అన్న ఎలిగేషన్ కూడా రేపు లేవనెత్తుతారు. ఎందుకంటే నేను అడిగాను, సార్ సింగనగర్కి భవానీపురంకి ఎంత దూరం సార్, ఎందుకమ్మా అన్నారు. ఏమో సార్ అక్కడ ఘటన జరిగింది, ఇక్కడి నుంచి మమ్మల్ని తీసుకుపోతారు, అనుమానాస్పదంగా రజనీ గారు ఇక్కడెక్కడైతే తెచ్చట్లాడుతున్నారు, ఒకవేళ ఏమైనా అతడు సినిమాలో మహేష్ బాబు దగ్గర ట్రైనింగ్ తీసుకుని గురి చూసి కొట్టిందేమోనని. సార్ వాడు వాడింది గన్ను, అది కూడా 2వ అంతస్తు మీద నుంచి. మీరు గమనిస్తే ఒక చిన్న పాయింట్ మీకు చెప్తానండి. కరెంటు పోయినప్పుడు లేజర్ లైట్ బాగా పనిచేస్తుంది, మీకు తెలిస్తే కదా. అక్కడ ఏంటో ఇలా ఒక రాయి లాంటిది వెళ్ళింది, వెంటనే వీళ్ళు లెఫ్ట్ కొట్టు రైట్ కొట్టు అన్నట్టుగా ఇలా యాంగిల్ తిప్పేశారు ఇద్దరు. మళ్ళీ కింద బౌన్సర్స్ గన్మెన్లు సిట్ స్టాండ్ ఆడారు. ఆ లేజర్ లైట్ వచ్చేటప్పుడు వీళ్ళు కూర్చుని ఉన్నారు. లేజర్ లైట్ వెళ్ళిపోగానే జగన్మోహన్ రెడ్డి గారు అమ్మా అనగానే అక్కడే పెద్ద టవల్ దొరికింది. చిన్న కర్చీఫ్లు వేసుకొని తిరుగుతారు కానీ టవల్స్ ఏంటో మాకు అర్థం కాలే. అంత పెద్ద టవల్ తీసుకొచ్చారు రక్తం తోడడానికి, ఒక్క చుక్క రక్తం కూడా టవల్ కంటి చచ్చింది లేదు. వీటన్నిటికంటే మించి అక్కడ హరికృష్ణ అనే ఒక డాక్టర్ ఉన్నాడు, తర్వాత సింహాద్రి చంద్రశేఖర్ గారు అని ఇంకొక డాక్టర్, అక్కడ కంటెస్టెడ్ ఎమ్మెల్యేనో బహుశా ఏమో మరి. అయితే ఇద్దరు ట్రీట్మెంట్ ఇచ్చాక మళ్ళీ 4-5 గంటలు ఆగి మా విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చి మళ్ళీ రిపోర్ట్ లాంటిది ఒకటి తెచ్చుకున్నారు. కుట్లు వేయించుకున్నట్టుగా రిపోర్ట్ తెచ్చుకున్నారు. ఎప్పుడు ఆయన ఎన్ఐఏ మీ పాయింట్ ఆఫ్ వ్యూలో సార్, నేను లా చదివాను, ఎంబీబీఎస్ చదవాల, కానీ ఆగకుండా రక్తం గారితే కదా కుట్లేసేది. రక్తం ఆరిపోయాక అసలు రక్తం చెందనకుండా టవల్ తడవకుండా స్టిక్కర్ అతికిచ్చిన దాన్ని తీసి మళ్ళీ కుట్లేసిన ఆ ఎంబీబీఎస్ డాక్టర్ ఎవరో, ఆయనకంటే నేనే బెటర్ ఏమోనండి, పసుపేసి కాస్త కుట్లు మానుపుతుంటాను. సో ఈ రకంగా కుట్లు, గాయాలు, సానుభూతి అనేది ఆయనకు అలవాటైన స్క్రిప్ట్. అంటే పోలేరమ్మ జాతరలో పొట్టేరు బలి వందే జాతర బిగిన ఉన్నట్టుగా ఏదో గాయం జరగాల. నిన్ను కూడా ఆ స్టిక్కర్ అతికించుకుని అభ్యర్థులను చూపిస్తుంటే అందరూ ఆ స్టిక్కర్ కల్లే చూస్తున్నారు, అది తీస్తే ఉంటుంది, అది తీస్తే ఉంటుంది అని. అసలు అది గాయం స్టిక్కర్ అనేది మాకు అర్థం కావట్లా. ఎందుకంటే అప్పుడే పూలమాల వెళ్ళింది, అదేమన్నా గీసుకుందా అంటే మళ్ళీ విజువలైజ్ చేసి చూస్తే లేదండి, అందరూ కూర్చొని ఉన్నారు, సార్ వాళ్ళు ఇద్దరే నుంచున్నారు. ఒక రాయి 2 ఎలా కొట్టిందో ఆ విలువిద్యుకారు కూడా ఎవరో చీకట్లో రాయేసి కొట్టగల ఆ అతడు సినిమాలో మహేష్ బాబు ఎవరో నాకు కావాలి సార్. ఇప్పుడు ప్రజల్లో కూడా ఒక రకమైన భయం మొదలైంది. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక సత్యం అనే ఒక వ్యక్తిని అకారణంగా జైలు పాలు చేసి అతని జీవితాన్ని బుక్కుపాలు చేశారని ఒక వాదన వచ్చింది. తర్వాత 2018లో జరిగిన కోడికత్తి ఇష్యూలో కూడా ఒక 5 ఏళ్ల పాటు అకారణంగా జైలు జీవితం గడిపి అతని జీవితాన్ని కూడా నాశనం చేసుకున్నాడు. మళ్ళీ ఈ ఘటన వెనకాల
ఎవరైనా ఒక అమ్మాయికి పట్టుకొచ్చి అతన్ని నేరం ఒప్పించి మళ్ళీ అతను కూడా ఒక 5 ఏళ్ళు మళ్ళీ అతను కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితి ఏమైనా ఉంటుందా అనే ఒక చర్చ కూడా అయితే ఇప్పుడు జనాల్లో నడుస్తుంది. ఎలా చూస్తారు దీన్ని? సార్ నాకు తెలిసి ఇందిరాగాంధీ గారిని చంపింది చుట్టూ ఉండే బౌన్సర్స్, మహాత్మా గాంధీ గారిని చంపింది దగ్గరకు వచ్చి దండం పెట్టుకున్న ఘాట్సే. దూరం నుంచి అవకాశాలు తక్కువ ఉంటాయండి, దగ్గరగానే అంటే మనం రాజీవ్ గాంధీ గారు అప్పుడు కూడా బొకే ఇవ్వడానికి వచ్చి బాంబ్ బ్లాస్ట్ అయిపోయిన సన్నివేశం కూడా మనం చూసాం. నాకు తెలిసి ఎన్ఎస్జే కమాండర్లను జైల్లో వేసి కుమ్మితే, డీజీపీ ఆర్ రెడ్డి గారిని సస్పెండ్ చేస్తే, అదే రకంగా చుట్టూ ఉండే విజయవాడ సింగినగర్ పరిసర పోలీస్ ప్రాంతాల వాసు అందరినీ సస్పెండ్ చేసి లోపలేసి కుమ్మితే గౌరవ ముఖ్యమంత్రి వర్యులను చంపడానికి ప్యాకేజ్ ఎక్కడ తీసుకున్నారు, ఎవరిచ్చారు, ఏంటి స్క్రిప్ట్, వీటన్నిటికంటే మించి కరెంట్ ఆఫీస్ను పట్టుకోవాలండి. ఎందుకంటే రోడ్డుకి కరెంటు స్తంభాలకు ఏమన్నా సంబంధం ఉందా అండి? ర్యాలీ వెళ్ళేటప్పుడు కరెంట్ ఆపాలని ఏ చరిత్ర పుస్తకాల్లో ఉందో నాకైతే తెలియట్లేదు, ఎందుకంటే అన్ని క్యాన్వాయ్ వెహికల్స్లో మేము కూడా వెళ్తున్నాం కాబట్టి. కానీ దారుణం ఏంటంటే కరెంట్ ఆపేసాడు ముందుగానే. ఇప్పుడు వరకు ఆయన ఎన్నో క్యాన్వాయ్ వెహికల్లో ఎక్కారు, బస్సు ఎక్కినప్పుడు ఎప్పుడు బస్సు లోపలే ఉంటారు, బయటికి రారేంటా అంటే రాగానే ఘటన, అందుకే నేను రాను లోపలే ఉంటాను అంటాడు ఇప్పుడు. సో ఖచ్చితంగా దీని వెనకాల బలవబోయే నలుగురు మళ్ళీ రాయి పట్టుకొని గురి చూసి కొట్టమనాలి. ఆ కెపాసిటీ ఉండాలి, వాళ్ళు ఎక్కడన్నా నేర్చుకొని ఉండాలి. చిక్కట్లో రాయి వేసి కుట్టాడంటే అంతే చిన్నోడేం కాదండి. ఒక రాయి ఇద్దరిని తగిలింది, రాయి దొరకలేదండి. ఆ గులకరాయి ఎక్కడైనా తీసుకొచ్చి ఇదేనండి చివరిలో ఉంది అంటే చెప్పినా చెప్తారు. సో ఇటువంటి పరిస్థితుల్లో అన్యాయంగా ఒక నలుగురిని, అంటే దళితులు అవుతారు వాళ్ళు, పాపం ఏ ఆర్థికంగా లేని వాళ్ళు అవుతారు, లాయర్లను పెట్టుకోలేని పరిస్థితుల్లో ఉన్న వాళ్ళు అవుతారు, వాళ్ళ వెనకాల మాట్లాడే వర్గాలు లేని వాళ్ళు అవుతారు. ఈ నలుగురు గతంలో సింగినగర్లో చాలా కేసుల్లో ముద్దాయిలు ఉన్నారండి, ఇప్పుడు కూడా అక్కడికి పాపం వాళ్ళని తీసుకొస్తారు, వీడే అయ్యి ఉంటాడని. మీరు గమనిస్తే బోండా ఉమాగారి ఆఫీస్ దగ్గరలో ఉందట, చూసారా? నేను చెప్పలా, ఎక్కడో భవానీపురంలో మిమ్మల్ని ఎందుకు అవుతారండి, దగ్గరలో ఉండే బోండా ఉమాగారి ఆఫీస్ ఉందని ఆయన చెప్పట్లా. అట్లా ఖచ్చితంగా ఎవరో ఒకళ్ళని ఇన్వాల్వ్ చేసి వాళ్ళు అయ్యి ఉండొచ్చు, వీళ్ళే చేసి ఉండొచ్చు. లోతైన దర్యాప్తు చేయమంటాడండి ఆ కోడికత్తి కేసులో. ఇంతలో గీత కూడా గీసుకొని చచ్చింది లేదు, దాన్ని కుట్లు వేసినోడు ఎవడో మాకు తెలియలా. ఆయన తెల్లారు ఇలాగే మొన్నటిసారి కూడా ఇలాగ వెళ్ళిపోయాడు, నానా పులి కథ అయింది అంటూ పవన్ కళ్యాణ్ గారు తెనాల్లో గర్జించారు. ఇంకెన్ని సంవత్సరాలు రా ఈ చెత్త రాజకీయాలని. గతంలో కూడా కోడికత్తి ఘటన జరిగినప్పుడు పవన్ కళ్యాణ్ గారు పోస్ట్ పెట్టారు, నువ్వు తొందరగా కోలుకోవాలి, మీరు తొందరగా మళ్ళీ జనాలకు వెళ్ళి ఇంకేదో చేసి ఉంటారు పాపం, దేవుడి ఆశీస్సులు ఉండాలని. ఇప్పుడు ఆయన చెప్పట్లే, రేపు పొద్దు గూగుల్ నా చెవులో క్యాలీఫ్లవర్ పెట్టడానికి నేను వెర్రి బాగులు అనుకున్నావా పవన్ కళ్యాణ్ రే, మళ్ళా ఇలాంటి నాటకాలు రిపీట్ చేస్తే వారు వన్ సైడ్ అయిద్ది, అప్పుడేదో నిజంగా గాయం తగిలిందేమో, ఘటన జరిగిందేమో అని అనుకున్నాను. ఇంకా కూడా అది మానలా, నువ్వు మారవా, ఇక సర్దుకొని వెళ్ళిపో అనే పరిస్థితికి గర్జించి, తప్పు నాయకులు కాదు, ప్రతిపక్ష నేతది కాదు, ప్రజలది, నమ్మే ప్రజలది. ఇంకెన్నాళ్ళు ఇలాంటి హత్య రాజకీయాలను ప్రోత్సహిస్తారు? మీరు మారరా, మీరు మారితే వాళ్ళు మారిపోయినట్టే అంటూ ప్రజల్ని ఉద్దేశిస్తూ ఈరోజు ప్రజల్ని చైతన్యపరిచిన తెనాలి సభ వండర్ఫుల్ సక్సెస్ అండి. నిజంగా మీకు పౌరుషం ఉంటే అలాంటి వాళ్ళని గద్ద దించాల్సిందే, ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సింది. చచ్చిపోయింది ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఖచ్చితంగా పౌరుషంగా ఈసారి ఓటేయండి కూడా తెనాలి సభలో కళ్యాణ్ గారు పిలుపునిచ్చిన పరిస్థితి. నిజంగానే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో పౌరుషం చచ్చిపోయింది అంటే మీరేమంటారు? సార్ పౌరుషం చచ్చిపోయిందనే కంటే భయం కలిగించే పరిస్థితులు నెలకొల్పుతున్నాడు సార్. గండ్రగొడ్డలు పెట్టి ఆయన ఇంటికి వెళ్ళి ఆయన నరికాడంటే అదేంటిది బోయపాటి సీను డైలాగ్స్ కూడా పండల, అంత గొప్పగా చేశాడు. బాలకృష్ణ గారు ఒక డైలాగ్ చెప్తే నీ ఇంటికి వస్తా, నీ నట్టి ఇంటికి వస్తా అంటే ఏమో అనుకున్నాం, అట్టే ఆయన డైలాగులో చెప్పాడు, ఈయన యాక్షన్లో చూపించాడు భయం. తర్వాత ఎల్లో కలర్ టీషర్ట్లో ఎల్లో కలర్ చొక్కాలు వేసుకుని రోడ్డు మీద సైకిల్ ఎక్కి వెళ్ళే వాళ్ళకి పాపం మనం చూసాం కదా, చొక్కాలు ఇప్పించి చంకలో పెట్టించి కొట్టి హింస పెట్టి ఆ వీడియో బయటికి రిలీజ్ చేశారు పొంగనూరులో. అదే రకంగా బస్సు డ్రైవర్ హార్న్ కొడితే వాళ్ళని దింపి రోడ్డు మీద ఈడ్చిడ్చి కొట్టాడు, డ్యూటీలో ఉండే కాకి యూనిఫామ్తో ఉండే పాపం ఒక బస్సు డ్రైవర్ని, ఒక పెద్ద ఆయన్ని. ఇవన్నీ కూడా పొరపాటున జరిగినాయి అని కాదండి, కావాలని చేసాం. బీహార్ రాజకీయాలను మళ్ళీ ఇక్కడ సృష్టిస్తాం, భయంతో బతకండి అన్నారు. ఈ భయం వాడు పెడుతున్నప్పుడు పౌరుషంగా నిలబడాలి అంటే ధైర్యం కలిగి ఉండాలి. ధైర్యం ఉన్నా లేకపోయిన ఎలక్షన్స్లో ఓటు వేసేటప్పుడు మాత్రం వాళ్ళ వీరోచిత సాహసాలు చూపించకపోతే మళ్ళీ కూడా అతనే బయటకు వస్తే నాకెందుకు, నేను వెళ్ళి మళ్ళీ సినిమాలు తీసుకుంటా, 4-5 కాంట్రాక్ట్లు ఒప్పుకొని, నష్టపోయేది మీరే. చంద్రబాబు గారు రెస్ట్ తీసుకుంటారు, గుర్తుపెట్టుకోండి. 75 ఏళ్ల వయసులో ఆయన ముఖ్యమంత్రి హోదా అవ్వడం కంటే ఆయన ఎక్కువ కాలం ఉండడం ముఖ్యం కాబట్టి కుటుంబం ఆయన్ని రెస్ట్ తీసుకోమంటది. నేను వెళ్ళి సినిమాలు తీసుకుంటాను, ఎందుకంటే నేను బతకాలి కదా, మా అయ్యగారు ఆస్తులేం లేవు కదా పులివెందల్లాగా నాకు.
మరి నష్టపోయేది ఎవరు? రాష్ట్ర ప్రజలు. రాజధాని ఉండదు, పోలవరం ఉండదు, రాష్ట్ర భవిష్యత్తు ఉండదు, బిడ్డలకి ఉద్యోగాలు ఉండవు, దళితులకి రక్షణ ఉండదు, ఇసుక అమ్మేస్తారు, మట్టి తవ్వేస్తారు, కల్తీ మందు తయారు చేసేస్తారు. ఇట్లాంటి వాడు మీకు కావాలా? ఇలాంటి వాడిని గెలిపించి గద్దెనెక్కించినందుకు మనల్ని ఏం చేశాడో చూసారా? ఇంకా కూడా మళ్ళీ అవకాశాలు ఇస్తారా అంటూ ఈరోజు పౌరుషంగా నిలబడండి. మీ దగ్గరే ఉంది సైన్యం, మీరే ఈసారి యుద్ధానికి. అతను సిద్ధం అంటున్నాడు, నేను యుద్ధం అంటున్నా, నా సైన్యం మీరే ప్రజలు అంటూ నిన్న తెనాలి సభ వండర్ఫుల్ సక్సెస్ అండి. నిజంగా 175 నియోజకవర్గాల్లో ప్రజలందరూ ఇతన్ని గద్దె దించాలని పూర్తిగా ప్రభావితం అయ్యారు. మరి ఓట్ బ్యాంకింగ్లో, సీట్ బ్యాంకింగ్లో మేము వాళ్ళలాగా 175 గెలుస్తామని చెప్పట్లేదు. వైసీపీలో కూడా అక్కడక్కడ మచ్చు తునకలుగా మంచి వాళ్ళు ఎవరో కొద్దిమంది ఉంటారు, వాళ్ళ వరకు గెలుస్తారేమో. కానీ ప్రభుత్వం ఫామ్ చేసేది మాత్రం కూటమే.